Hi friends, welcome to Doubts Clarified. ఈ వీడియోలో ఇంగ్లీష్ లెసన్ 1 యూనిట్ 1 ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ యూనిట్లో రీడింగ్ సి అనేది ఐ విల్ డూ ఇట్ ఈ చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందు ఏ రీడింగ్, బి రీడింగ్ ఇవి రెండు ఎక్స్ప్లెనేషన్ అయిపోయాయి, వీడియోస్ అయిపోయాయి. కాబట్టి ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చెక్ చేసుకొని ఫస్ట్ ఆ వీడియోస్ చూశాక ఈ వీడియో చూడండి, సి రీడింగ్ చూడండి. ABC ఈ 3 వీడియోస్ మీరు పక్కా చూడండి. ఈ మొత్తం చూశాక మీరు పర్ఫెక్ట్ అయిపోతారు యూనిట్ 1 మొత్తంలో, ఇంగ్లీష్ యూనిట్ 1 మొత్తంలో. సో పక్కా చూడండి ఆ వీడియోస్. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హీ వాజ్ షార్ట్, హీ వాజ్ షార్ప్. He was the brightest boy in his class. His seniors used to ask him to solve their difficulties in science. He could have gone unnoticed in a crowd. But once you asked him a question related to physics or maths, there was a spark in his eyes. He could grasp theories of science faster than the speed of light. ఇక్కడ ఒక అబ్బాయి గురించి చెప్తున్నారు. ఆయన చాలా పొట్టిగా ఉంటాడు, చాలా షార్ప్గా ఉంటాడు. వాళ్ళ క్లాస్లోనే బ్రైటెస్ట్ బాయ్. వాళ్ళ సీనియర్స్ ఆయనకంటే పెద్దవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఈయనకి ఇస్తారు, సాల్వ్ మాకు రావట్లేదు సాల్వ్ చేయని. అది ఆయన ఈజీగా ఇచ్చేస్తాడు. హీ కుడ్ హ్యావ్ గాన్ అన్నోటిస్డ్ ఇన్ ఎ క్రౌడ్. ఆయన పొట్టిగా ఉంటాడు, మనం ఎంత వెతికినా ఆయనని దొరికించుకోలేము, ఆయన దొరకడు క్రౌడ్లో. బట్ వన్స్ యూ ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్ రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్, ఒకవేళ మీరు ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ క్వశ్చన్ అడిగారంటే దేర్ వాజ్ అ స్పార్క్ ఇన్ హిస్ ఐస్. ఆయన కళ్ళలో మెరుపు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే సైన్స్లో ఉన్న థీరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని చేసేసి ఇచ్చేస్తాడు. ఎంత స్పీడ్గా చేసి ఇచ్చేస్తాడు అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత స్పీడ్గా ఉంటుందో దానికంటే ఫాస్టర్గా చేస్తాడు ఈయన. ఇలా ఒక అబ్బాయి గురించి చెప్తున్నాడు. ఎందుకు ఇట్లా అన్నోటిస్డ్ ఇన్ ఏ క్రౌడ్ ఇలా ఎందుకు అలా రిలేట్ చేశాడంటే మనకి బాగా అర్థం కావాలని. ఆయన ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, ఎంత పొట్టిగా ఉన్నా కానీ వాళ్ళకంటే సీనియర్స్ వచ్చి అతన్ని అడుగుతున్నానంటే ఎంత గ్రేట్. సీనియర్స్ వచ్చి అడుగుతున్నారంటే చాలా గ్రేట్. వాళ్ళ సబ్జెక్ట్లో ఉన్నవి కూడా ఈయన చెప్తున్నాడు. కాబట్టి ఈయన జీనియస్, వాళ్ళ క్లాస్లోనే బ్రైటెస్ట్ బాయ్. సెకండ్ పారా, హీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడు కానీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్. వాళ్ళ ఫాదర్ హై స్కూల్ టీచర్ అండ్ అన్ ఎవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. హీ లైక్ ఆల్ ద బాయ్స్ ఇన్ హిస్ క్లాస్. ఇక్కడ ఆ అబ్బాయి వాళ్ళ క్లాస్లో ఉన్న అందరి బాయ్స్ని లైక్ చేశాడు. హూ వాస్ ట్రయింగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. ద బ్రైటర్ వన్స్ వాంటెడ్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, అంటే IIT. అయితే IIT అంటే ఉట్టిగానే రాదు కదా, దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అందులో పాస్ అయితేనే కదా IITలోకి చేరగలుగుతాం. కాబట్టి దేర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ IIT. This boy, along with his friends, applied to appear for the test. They did not have any special books or coaching. IITకి ఆ కాలంలో స్పెషల్ బుక్స్ కానీ కోచింగ్ కానీ ఇలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు ఉన్నాయి కానీ ఆ కాలంలో ఉండేవి కాదు. All these IIT aspirants would sit below the shade of stone mandap close to Chamundi Hills in the sleepy town of Mysore. వాళ్ళకి స్పెషల్ కోచింగ్ కానీ లేకపోతే స్పెషల్ బుక్స్ కానీ ఏవి ఉండేవి కాదు కదా IIT ఆస్పిరెంట్స్. అయితే వాళ్ళు ఒక స్టోన్ మండప్ దాని కింద కూర్చొని, ఆ షేడ్ అంటే దాని షాడో కింద కూర్చొని చదువుతూ ఉండేవాళ్ళు. విచ్ ఈస్ క్లోజ్ టు చాముండి హిల్స్. మైసూర్లో చాముండి టెంపుల్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది అది. ఆ టెంపుల్ ఉన్న హిల్స్ని చాముండి హిల్స్ అని అంటారు. ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్లో అది. హీ వాజ్ అ గైడ్ ఫర్ ద అదర్స్ while the others struggled to solve the problems in the question paper.
he would smile shyly and solve them in no time. చాలామంది ఆ ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నారు, క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్. కానీ ఇతను కొంచెం షైగా స్మైల్ ఇచ్చి వెంటనే సాల్వ్ చేసేస్తాడు. ఇన్ నో టైం అంటే కొద్దిసేపట్లోనే, ఒక 1-2 సెకండ్స్లోనే. He sat alone below a tree and dreamt of studying at IIT. ఆయన అలోన్గా కూర్చున్నాడు, పక్కకు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, అంటే ఊహిస్తూ ఉన్నాడు. ఆయన ఐఐటిలో చదివితే ఎలా ఉంటుంది, ఎలా చదువుకోవాలి, ఇవంతా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ ఎట్ దట్ ఏజ్. అది ఈ కాలంలో అయితే చాలామంది ఐఐటీలోకి వెళ్తున్నారు, కానీ 16 ఆ ఏజ్లో అయితే చాలామంది ఐఐటి చదవడానికే కదా చూస్తారు. అల్టిమేట్ ఎయిమ్ అంటే వాళ్ళ ఎయిమ్ అది. ఎట్ దట్ ఏజ్ యాజ్ ఇట్ స్టిల్ ఈజ్ టుడే. ఇవాల్టికి కూడా, ఇప్పటి వరకు కూడా అలానే ఉంది. హీ వాజ్ దెన్ ఓన్లీ 16 years old. 16 years oldకి 16 years old అంటే వాళ్ళు చాలామంది ఐఐటి కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, ఐఐటి ఇంజనీరింగ్ అది ఇది అనుకుంటా. నెక్స్ట్, ద డీ డే కేమ్. ద డీ డే అంటే ఏంటి? ఆ డే వచ్చింది, అంటే ఐఐటికి వెళ్ళే డే వచ్చింది. ఈ కేమ్ టు బెంగళూరు, స్టేడ్ విత్ సమ్ రిలేటివ్స్, ఎగ్జామ్ రాసే డే, అదే ఎంట్రన్స్ టెస్ట్, ఐఐటి కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అతను డీ డే, ఇక్కడ రైటర్ డీ డే అని యూజ్ చేశారు. హీ కేమ్ టు బెంగళూరు, stayed with some relatives and appeared for the entrance test. He did very well but would only say okay when asked. అతను ఎగ్జామ్ చాలా బాగా రాశారు, కానీ ఎవరైనా ఎలా రాసావు అని అంటే జస్ట్ ఓకే అని చెప్తాడు. ఓకే ఓకే బాగానే రాశాను అని అలా చెప్తాడు, బట్ నేను చాలా బాగా రాశాను ఇలా ఏం చెప్పాడు. ఇట్ వాజ్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. అక్కడ ఎగ్జామ్ ఎలా రాసావంటే ఓకే అని చెప్పాడు, కానీ ఇక్కడ ఫుడ్ దగ్గరకు వచ్చేసి వేరే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు అడిగేసరికి ఆపోజిట్గా ఉంటుంది. వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లాయిడ్ బ్యాడ్. ఓకే అంటే అక్కడ బ్యాడ్ అనే అర్థం కిందికి వచ్చేస్తుంది. వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లాయిడ్ ఓకే. గుడ్ బాగుంది అంటే ఓహో ఓకే ఓకే ఉందా అని వాళ్ళు ఊహించుకుంటారు. వెన్ హీ సెడ్ ఎక్సలెంట్ ఇట్ ఇంప్లాయిడ్ గుడ్. అంటే ఎప్పుడైతే చాలా బాగుంది ఎక్సలెంట్ అని చెప్పాడంటే ఇట్ ఇంప్లాయిడ్ గుడ్, అంటే ఓహో బాగుంది అని అప్పుడు అనిపిస్తుంది. హిస్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హర్ట్ ఎనీవన్. ఎవరిని హర్ట్ చేయొద్దు అని ఆయన ప్రిన్సిపల్. నెక్స్ట్, ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. హీ హ్యాడ్ పాస్డ్ విత్ ఏ హై ర్యాంక్. వాట్ ఎ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్లో అంతమంది స్టూడెంట్స్లో అతనికి హై ర్యాంక్ వచ్చిందంటే, పాస్ అయిపోయాడంటే వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఏ స్టూడెంట్కైనా చాలా హ్యాపీ మూమెంట్ కదా అది. హీ వాజ్ థ్రిల్డ్. హీ వెంట్ టు హిస్ ఫాదర్ హూ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఆయన వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్ ఏమో న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. అయితే వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఈయన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ గురించి చెప్పారు. అన్న, ఇప్పుడు అతను వాళ్ళ ఫాదర్కి చెప్తున్నాడు. అన్న అంటే నాన్న. మనం ఇక్కడ నాన్న అని ఎలా అంటామో వాళ్ళు అక్కడ కన్నడలో అన్న అని అంటారు అనుకుంటా. అన్న, ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. అయితే వాళ్ళ డాడీ ఏమంటారంటే వెల్ డన్ మై బాయ్ అని చెప్తాడు. నెక్స్ట్ ఆ అబ్బాయి అంటాడు ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి. అయితే హిస్ ఫాదర్ స్టాప్డ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. హీ లిఫ్టెడ్ హిస్ హెడ్. ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి అని చెప్పగానే వాళ్ళ ఫాదర్ న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం ఆపేసి లిఫ్టెడ్ హిస్ హెడ్, తలపైకెత్తి లుక్డ్ ఎట్ ద బాయ్ అండ్ సెడ్ విత్ ఎ హెవీ వాయిస్, గట్టిగా చెప్పారు. ఆ అబ్బాయిని చూసుకుంటూ గట్టిగా చెప్పారు, మై సన్, యు ఆర్ ఏ బ్రైట్ బాయ్. యు నో అవర్ ఫైనాన్షియల్ పొజిషన్. ఐ హ్యావ్ 5 daughters టు బి మ్యారీడ్ అండ్ 3 sons టు ఎడ్యుకేట్. మన ఫైనాన్షియల్ పరిస్థితి నీకు తెలుసు. 5 అమ్మాయిలకి నేను పెళ్లి చేయాలి, మళ్ళీ 3 సన్స్కి 3 అబ్బాయిలకి చదివించాలి. ఐ ఆమ్ ఏ సాలరీడ్ పర్సన్.
సాలరీడ్ పర్సన్ అంటే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందో అంతలోనే సరిపెట్టుకోవాలి కాబట్టి ఆమె సాలరీడ్ పర్సన్ అని సపరేట్గా తను చెప్తున్నాడు. ఐ కెనాట్ అఫోర్డ్ యూ ఎక్స్పెన్సెస్ ఎట్ ఐఐటి. ఐఐటిలో ఉండే ఎక్స్పెన్సెస్ని నేను అఫోర్డ్ చేయలేను. ఐఐటిలో చాలా హై ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి నేను అఫోర్డ్ చేయలేను. యూ క్యాన్ స్టే ఇన్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. నువ్వు మైసూర్లోనే ఉండి నువ్వు ఎంత చదవాలనుకుంటే అంత చదివిస్తాను అని వాళ్ళ డాడీ అంటారు. Indeed, it was a difficult situation for any father to say no to his bright son. అలాంటి బ్రైట్ సన్కి నో అని చెప్పడం డిఫికల్ట్ ఏ ఫాదర్కైనా, కానీ పరిస్థితులు అలాంటివి. బట్ సర్కమ్స్టాన్సెస్ వర్ లైక్ దట్. పరిస్థితులు అలాంటివి. ఇట్ వాస్ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బి ద సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ ఎ లార్జ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ హిమ్. His father was sad that he had to tell the bitter truth to his son, but it could not be helped. The boy had to understand reality. The teenager was disappointed. ఆ అబ్బాయి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. అతని డ్రీమ్స్ బర్న్ టు యాషెస్ అని అంటే బూడిదైపోయాయి. He was so near to fulfilling his fondest hope, yet so far. His heart sank in sorrow. He did not reply. He never shared his unhappiness or helplessness with anybody. He was an introvert by nature. అంటే బయటికి చెప్పుకోరు ఇంట్రోవర్ట్స్ అంటే. ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఏది ఉన్నా బయటికి చెప్పేస్తారు. కానీ ఈ అబ్బాయి చాలా ఇంట్రోవర్ట్ ఇన్ నేచర్. His heart was bleeding, but he did not get angry with anybody. ఎవరితో కోప్పడలేదు. The day came. His classmates were leaving for Madras. అప్పుడు మద్రాస్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు చెన్నై. They were taking a train from Mysore to Madras. అయితే వాళ్ళ క్లాస్మేట్స్ మిగతా వాళ్ళు ఐఐటి వచ్చిన వాళ్ళు మైసూర్ టు మద్రాస్ చెన్నైకి వెళ్దామని ట్రైన్ ఎక్కుతున్నారు. They have shared good years in school and college together. అక్కడ స్టేషన్లో నించొని అందరు మాట్లాడుకున్నారు వాళ్ళ స్కూల్ ఇంకా కాలేజ్ గురించి. మిమ్మల్ని అందరినీ మిస్ అవుతాను, వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడతారు అలా టేక్ ఆఫ్ ఇస్తున్నారు. He went to the station to say goodbye and good luck to them for their future life. వాళ్ళకి గుడ్ లక్ చెప్పడానికి వెళ్తున్నాడు. At the station his friends were already there. They were excited and talking loudly. ఎక్సైటెడ్గా ఉండి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ద నాయిస్ వాజ్ లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఎలా అరుస్తాయో అలా ఉన్నాయి. దే వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ డిస్కసింగ్ దేర్ న్యూ హాస్టల్స్, న్యూ కోర్సెస్ ఎక్సెట్రా. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్, సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. వన్ ఆఫ్ దెమ్ నోటీస్డ్ అండ్ సెడ్, యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. నువ్వు చేయాల్సింది. హీ డిడ్ నాట్ రిప్లై. He only wished all of them. They waved at him as the train slowly left the platform. Bye చెప్పేసి పంపించేశారు. He stood there even after he could no longer see the train or the waving hands. అక్కడనే నించున్నాడు ట్రైన్ వెళ్ళిపోయినా కానీ. It was the June of 1962 in Mysore city. Monsoon had set in and it was getting dark. It had started to drizzle, yet he stood there motionless. He said to himself without anger or jealousy, all students from the IIT study well and do big things in life. అంటే నాకు రాలేదు అని జెలసీతోని కోపంతోని ఎదుటి వాళ్ళని హర్ట్ చేయలేదు. వాళ్ళకి మంచి ధైర్యాన్ని ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఐఐటీస్ స్టడీ వెల్ అండ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. మంచిగా ఐఐటి చదువుకొని మంచి గ్రేట్ థింగ్స్, మంచి వర్క్ లేకపోతే మంచి జాబ్స్ చేయండి అలా చెప్తున్నాడు. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇన్స్టిట్యూషన్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ యూ అండ్ యూ అలోన్ హూ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. ప్రాబబ్లీ నీ హార్డ్ వర్క్తోనే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు అని, ఆయన ఇన్స్టిట్యూషన్ కొరకు కాదు, నీ అంతట నువ్వు కూడా చేసుకోవచ్చు అలా అని చెప్తున్నాడు.
Probably he was not aware that he was following the philosophy of Bhagavad Gita. Your best friend is yourself and your worst enemy is yourself. Later, he worked very hard and focused on one thing, never bothering about his personal life or comforts. మనం కంఫర్ట్ జోన్లో ఉంటే ఎప్పుడూ మనం సక్సెస్ అవ్వలేము. కాబట్టి ఆ కంఫర్ట్నెస్ అనే దాని నుంచి బయటకు వచ్చేసాడు. He shared his wealth with others. He never used the help of any caste, community or political connections to go up in life. చాలామంది ఐఐటీస్కి వీటికి వెళ్ళడానికి వాళ్ళ క్యాస్ట్ని కానీ లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ పీపుల్లో కానీ అయినా కానీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళది ఆ కనెక్షన్స్తో కాకుండా సొంతంగా ఆయనతోనే ఎదిగాడు. A son of a school teacher showed other Indians it was possible to earn wealth legally and ethically. He built a team of people who were equally good. He became a pioneer of India's software industry and started the information technology wave, IT companies. Information technology ante IT companies. Today, he has become an icon of simplicity, uncompromising quality and fairness apart from being a philanthropist. Philanthropist అంటే ఏంటి? One who devotes his service or wealth for the love of mankind. He really believes in the motto. అతని మోటో ఏంటి? Powered by intellect and driven by values. వాల్యూస్ ఉంటే ఏదైనా చేయగలం. He is none other than నాగవర రామారావు Narayana Murthy, the founder of Infosys, a leading IT company in the world. Nagavara Ramarao, Narayana Murthy. Infosys, founder of Infosys atane. ఇదంతా రాసింది ఎవరు? ఈ ఆథర్ ఎవరు అంటే సుధామూర్తి, బై సుధామూర్తి. సుధామూర్తి ఎవరు? వైఫ్ ఆఫ్ ఎన్ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి వాళ్ళ వైఫ్ సుధామూర్తి. అయితే ఈ సుధామూర్తి అనే ఆవిడ ఇదంతా రాశారు, ఏమేం జరిగింది అదంతా. ఇప్పుడు మనం చదివిన స్టోరీ అంతా తనే రాశారు. ఐ విల్ డూ ఇట్ అని మనకెందుకు ఈ లెసన్ పెట్టారంటే మనం మోటివేట్ అవ్వాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఫస్ట్ మనం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఇప్పుడు త్వరలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనము కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మన ఎగ్జామ్స్ కోసం మంచిగా ప్రిపేర్ అయితే అప్పుడే మనకి మంచి మార్క్స్ 10/10 జీపీఏతోని బయటికి రాగలం. కాబట్టి ఆల్ ఆఫ్ యూ వర్క్ హార్డ్. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఇప్పుడు ఐ విల్ డూ ఇట్, నేను చేయగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాను అనే మైండ్ సెట్తోని ఏదైనా చేయొచ్చు మీరు. కాబట్టి మంచిగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.